ఇక ఇది తెలంగాణ. ఈ ఎమ్మెల్యే పెద్దగా ఉన్నదిగా కథ. వీని గురించి చదువుదామంటేనే రోత కత్త అండి. రోత పనులు చేస్తాడు. ఎమ్మెల్యే రాజయ్య అంటే రోతగాడు ఉన్నాడు వీడు. ఎమ్మెల్యే రాజయ్య అంటే రోత కథలు. రసిక రాజా ఎమ్మెల్యే మహిళా నాయకురాలతో అసభ్య ప్రవర్తన. న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ పూసిన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. మంత్రి పొన్నం పక్కనే కొనసాగిన సల్లాపాలు పట్టించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్. వీడియో వైరల్ కావడంతో గప్చుప్. మరో కార్యక్రమంలో అదే నాయకురాలితో బలవంతంగా చిందులేసిన కవంపల్లి. కొత్త ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు. మరి ఈయనేమైనా డ్రగ్ తీసుకొని ఉండొచ్చు, జర ఒక్కసారి టెస్ట్ చేయర్రి. ఎందుకంటే డ్రగ్ తీసుకున్నోడే మన మైకంలో ఉండడు, ఆగమాగం అవుతాడు, పిచ్చి పిచ్చి చేస్తాడు, చుట్టుపక్కల ఎవరున్నారో కూడా తెలియదు. డ్రగ్ ఒకసారి తీసుకుంటే చెల్లా తల్లా ఇక ఈ సోయిలు ఉండడు వాడు. కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే ఏమన్నా డ్రగ్ తీసుకున్నాడా? ఇక నిన్న ఆల్రెడీ చూపించిన ఇలా కొత్త వీడియో ఒకటి వచ్చింది. ఇక ఇదే చేసుకో, నడవ ఆ చేయబట్టి కూర్చుతాడు, ఈమె చేయబడతాడు. నరాల వీక్నెస్ ఉన్నట్టున్నది. లేడీస్ని ముట్టుకోకపోతే మొత్తం పిడిసి రోగం వచ్చి కింద పడిపోయేటట్టు ఉన్నాడు. మరి ఒక్కొక్కడు 50 సంవత్సరాలు దాటింది కాదుర్రా, మీకు సిగ్గు అనిపిస్తలేదుర్రా? మీ ఇంట్లో స్త్రీలు ఉంటారు, కనీసం ఒక సిగ్గు అనేది అనిపిస్తలేదా? ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, మనం నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలి? పైగా మన పక్కన ఒకవేళ మహిళలు ఉంటే ఆ మహిళల పట్ల మనము ఎట్లా ప్రవర్తించాలనే కనీస ఇంగిత జ్ఞానం అనిపిస్తలేదా? వాడేమో భుజం మించలు చేసి నోటి తేలి పెడతాడు, ఎవడు మా రాజుగాడు. ఇక వీడేమో ఏకంగా గుంజుతాడు, పట్టుకొని గుంజుతాడు. మరి వీళ్ళు పచ్చిపోరగాన్లు అయిపోయినా, ఒక్కొక్కరికి 60 దాటినాయి, 50 దాటినాయి. ఈ ఒక్క మైకంలో ఒక్కరు లేడు, అంతా డ్రగ్స్ తీసుకున్న ఉన్మాదులు లెక్కనే ప్రవర్తిస్తాను. ఇదేమన్నా ఇదేమ్మా పబ్బ అనుకుంటాను ఏంది? మరి ఇష్టం ఉన్నట్టే కుడతాను. ఇప్పుడు పరువు రాష్ట్రం అంతా ఇదే వీడియో వైరల్ అవుతాను. ఉన్న పరువు తీసుకోవడానికే ఎత్తాను మీరు ఇటువంటి పనులు. అటు బట్టి గుంజుతాడు, ఇటు బట్టి గుంజుతాడు. పాపం ఇప్పుడు ఈ మహిళలు ఏమనలేరు, ఆ దుర్మార్గుడు ఎమ్మెల్యే అయిపోయాడు. ఇప్పుడు ఎవరైనా సాధారణ మనిషి ఇట్లా చేయబట్టి కూర్స్తే ఖచ్చితంగా సీరియస్ అవుతారు. చల్ ఎవర్రా నువ్వు ముట్టుకుంటావు అని అంటారు. ఇది ఎమ్మెల్యే కదా, వాళ్ళు మహిళా కార్యకర్తలు. రేపటి కాల ఏ సర్పంచ్ పదవో, సర్పంచ్ అవకాశమో, ఎంపీటీసీ అవకాశమో, వార్డు మెంబర్ అవకాశం వస్తే ఈడే దుర్మార్గుడు టికెట్ ఇప్పియాలి కదా. కాబట్టి ఈ ఏమనలేని పరిస్థితి, ఏడవలేక నవ్వుతాను అన్నట్టు. కాపీ కొట్టి పడేసిండు, రామక పాట కాస్త కాంగ్రెస్ జెండాల కాడికి కాపీ కొట్టిండు. ఏం చేస్తారు ఏందో సిగ్గు తీసుకుంటాను. నీ వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్కి చెడ్డ పేరు వచ్చాయి. మంత్రి పొన్నం పక్కనే కొనసాగిన సల్లాపాలు. ఇప్పుడు ఆయన ముఖం దించుకున్నాడు, ఏం చెప్పలేక ముఖం దించుకున్నాడు. ఆయన నిన్న కనీసం ఏం మాట్లాడతలేడు దీని మీద. పట్టించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయన కేక్ తినుకుంటే ఆయన ఓ సైడ్ చూస్తాండి. ఆయన ఏమన్నా అంటే ఉంటుందా? ఏమన్నా అంటే ఈ లేడీసే అనాలి. చెప్పందుకొని పల్ల 4 కొడితే ఇక వాడు ఇంకోసారి ముట్టుకోడు. ఇక ఈమెను చెంపలకి ఇస్తాడు, చెంపలకు రాస్తాడు. పడిసిపోరని లెక్క ఈ చెంపలకి ఇటింత రాస్తాడు. ఆమె దూరం జరుగుతా అంటే ఆమెను మళ్ళా పూర్తనే ఉన్నాడు. ఆమె వీడియో వైరల్ కావడంతో గప్చుప్. మరో కార్యక్రమంలో అదే నాయకురాలట పాపం మళ్ళీ ఆమెను పట్టుకునే కుడతాడట. అయితే ఈ కేక్ పూసిన ఆమెను ఆ డాన్స్ వేస్తాము, ఇద్దరు ఒక్కటే, కాకపోతే కార్యక్రమాలు వేరు. ఇట్లున్నది కథ. కొత్త ఎమ్మెల్యే తీరుపై సర్వత్ర విమర్శలు. ఏం చేస్తాం ఇక వాని ముఖాల మనువాడ. సిగ్గనిపించాలి కదా. కవంపల్లి సత్యనారాయణ జర్ర ఈ కాంచాలైనా
ఇగురం తెచ్చుకొని జర్ర కెమెరాలకు పోజులు ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలల్లా అసలే ఒక్కొక్కరు ఉన్నారు మీ మీద మంటతోటి. ఎవడెవడు ఏం చేస్తారో చూద్దామన్నంత మంటతోటి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండరు జరా.